ఒక్క రోజు పోయే వరకు ఆ టేస్ట్ దొరికింది. ఇట్లా చదువు కొంత బుక్క పడ్డా సార్, మళ్ళీ 10వ తరగతి వచ్చే వరకు ఫెయిల్ అయ్యాను. 10వ తరగతి ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ఇదే పని చేస్తాను అని చెప్పి అప్పుడు కనుక మా తల్లిదండ్రులు చెప్పినట్టు చదువుకుంటే మంచిగా మీలాగే వచ్చిన టీచర్ ఏదో అవ్వచ్చు, ఇది పరిస్థితి అని చెప్పింది. నాకు కొంచెం ఉత్సాహం, ఇంత రిజల్ట్ చెప్పింది, నాకు కొంచెం ఉత్సాహం అనిపించింది. సరే చూద్దాం, ఏదైనా మూడోసారి అయితే కదా, మళ్ళీ మూడవసారి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినాక మూడవ గ్రూప్ నడుదామని చెప్పి ఇంకొక దగ్గర కొంచెం ముందుకు వచ్చినాక ఇంకొక గ్రూప్ పని చేస్తాను. అక్కడ పోయి సేమ్ ఇదే క్వశ్చన్ వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మీరు జాగ్రత్తగా వినండి. అంటే వినపడతా ఉందమ్మా, వినపడుతుందా కావాలి నేను. సో వాళ్ళు ఏం చెప్పి సేమ్ క్వశ్చన్ అడిగింది, ఏంటమ్మా ఏం పని చేస్తారు అంటే వాళ్ళు ఏం చెప్పిందంటే, సార్ ఈ ప్రపంచాన్ని అంతటిని సృష్టించిన వాడు ఆ భగవంతుడు అయితే, ఆ భగవంతుడికి ఇక్కడ ఒక గుడి కడతా ఉంది సార్. ఆ గుడి కట్టే పనిలో నేను నిమగ్నమైనా, ఆ గుడికి కట్టే దాంట్లో చాలా ఆనందంగా, సంతృప్తిగా, చాలా హ్యాపీగా, ఇష్టంతో పని చేస్తాను సార్. ఎందుకంటే దేవుని గుడి కడతాను కదా అని చెప్పి రోజు ఉదయం పూట అందరు 10 గంటలకు వస్తే నేను ఒక అర్ధగంట ముందే పోయి ఆ పని చేసి, సాయంత్రం పూట 4 గంటలకు అయిపోతే నేను ఒక అర్ధగంట సేపు ఎన్నుకుండి అంత శుభ్రంగా ఊడ్చి ఆ చెత్త బయట పోసేది. రాత్రి కూడా భగవంతుడు పడిచిపోయాడు అని చెప్పి వచ్చి, భగవంతుడా నీకు ఇల్లు కట్టే పని నాకు అదృష్టం కలిసింది, ఎంత అదృష్టవంతుని అని చెప్పి ఆనందంగా, సంతృప్తిగా, ఇష్టంతో చాలా హ్యాపీగా పడుకుంటాము సార్. రోజు కూలి పని చేస్తూ ఒక 5-6 వందలు ఇస్తున్నాను, దాంతో వ్యవస్థ నడుస్తాము సార్ అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒకే ఏరియాలో వాళ్ళు చేసే పని ఏంది, కూలి పని. కూలి వచ్చేది సేమ్ 5-6 వందలు, కానీ వాళ్ళ ఆలోచన విధానం అనేది డిఫరెంట్గా ఉంది, అవునా కదా. ఒక ఆమెను ఇంకొకటే ఉంది, ఇంకొక ఆమె మధ్య మార్గంగా ఆన్సర్ చెప్పింది. లాస్ట్ ఆమె చాలా ఇష్టంగా, ఆనందంగా, సంతృప్తితో పనిచేస్తారు సార్ అని చెప్పింది. సో వాళ్ళకి చేసే పని ఏంటిది, కూలి పని. ఒకే దగ్గర చేస్తున్నారు, కూలి వచ్చేది 5-6 వందలు సేమ్, అవునా కదా. ఒకే దగ్గర ఒకే పని చేస్తాం కదా, వాళ్ళ ఆలోచన విధానంలో తేడా ఉంది, అవునా కదా. ఇంతవరకు ఓకే కదా, రైట్. ఇప్పుడు అసలు కదా, ఇప్పుడు మనం ఇక్కడ అంతా ఏంటి, స్టూడెంట్స్ కదా మనం.